ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదా? ఈ ప్రశస్తమైన సమయంలో మరి యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం ద్వారా బలము పొందుకుంటాం, శక్తివంతులం అవుతాం. ప్రతి పరిస్థితిలో జయం పొందడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని వాక్యం మనకు చక్కటి మార్గాన్ని కూడా మనకు చూపెడుతుంది. ఈరోజు మనం మొదటి కీర్తన భాగములో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్య భాగములో మనకు అనుదినం చదువుకుంటున్నప్పుడు చాలా విషయాలు మనం కీర్తన మొదటి అధ్యాయములో నుండి మనం చూస్తూ ఉంటాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టుల అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈ చదవబడ్డ దేవుని వాక్య భాగములో గనుక మనం చూస్తే, మరి ఈ కీర్తన మొదటి అధ్యాయం 2 భాగాలుగా మనం చూడొచ్చు. మొట్టమొదటి భాగములో దుష్టులకు, నీతిమంతులకు ఉన్నటువంటి వ్యత్యాసమును మనం చూస్తాం. రెండవ భాగములో వారిద్దరి యొక్క అంతిమ స్థితిని గురించి మనం చూస్తాం. ఈ మొదటి కీర్తన భాగము నుండి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటిదో మనం చూద్దాం, నేర్చుకుందాం. ఈ మొదటి కీర్తన భాగములో కనుక మనం చూస్తే, మొట్టమొదటి వచనములో దేవుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అంటే ఈ లోక సంబంధమైనటువంటి మార్గాల్లోనికి వెళ్ళకూడదని, దుష్టులతో సాంగత్యము చేయకూడదని, అనవసరముగా మన సమయాన్ని వ్యర్థం చేసుకొని ఆత్మీయ జీవితంలో మనము భక్తిహీనులము కాకూడదని ప్రభు ఆ విషయాలన్నీ మనతో మాట్లాడుతున్నాడు. విస్తారముగా మాట్లాడుట వలన భక్తిహీనులగుదురని పౌలు తిమోతికి రాసిన పత్రికలో చెప్పడం అనేది మనం చూస్తాం. కనుక ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గాల్లో నడవాలి, దేవుని కృప పొందాలి అనుకుంటున్న ప్రతి వ్యక్తి కూడా మరి ఈ విషయాలను గమనించాలి. ఈరోజు దేవుని సన్నిధిలో దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, కృప పొందాలనుకుంటూనే లోకపు యొక్క మార్గాల్లో నడుస్తూ ఉంటారు. చాలామందిని మనం చూస్తాం. మందిరానికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, దైవజనులకు ఆతిథ్యం ఇస్తారు, అన్ని విషయాల్లో బాగా ఉన్నట్లుగా కనబడతారు. కానీ మళ్ళీ దుష్టులతో సాంగత్యం చేస్తారు, పాపుల మార్గములో నిలుస్తారు. అపహాసకులు అంటే వ్యర్థముగా కాలయాపన చేసేటువంటి ఆ వీధి మూలల్లో, ఆ యొక్క గద్దెల మీద, ఆ రచ్చబండ దగ్గర, ఆ రోడ్డు ఇరువైపులా అక్కడక్కడ కూర్చొని టైంపాస్కు మాటలు మాట్లాడతారే, అలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని కాలయాపన చేసి విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధికి వస్తే ఇక్కడ బాగానే ఉన్నట్టు కనబడతారు, మళ్ళీ లోకములోనికి వెళ్తే లోకములో కూడా మేమే అందరికంటే ముందున్నామన్నట్టుగా తమ జీవితాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో, నేను దేవుని బిడ్డనని చెబుతున్నారో, దేవుని పిల్లలుగా ఉంటున్నారో, వారి కొరకు ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, అలా దుష్టుల యొక్క మార్గాన్ని ఎంచుకోకుండా, పాపుల మార్గములో వెళ్ళకుండా, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోకుండా ఏం చేయాలంటే దేవుని వాక్యమును ధ్యానించుటలో నీ విలువైన సమయాన్ని గడపాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనకు దేవుని వాక్యాన్ని రెండంచుల ఖడ్గంగా ఇచ్చాడు. మనం దేవుని వాక్య భాగంలో కీర్తనల గ్రంథంలో చూస్తే ఇది ఆయన తన భక్తులకు ఇచ్చినటువంటి ఘనత అని రాస్తుంది. దేవుని వాక్యము దేవుడు తన భక్తులకు ఇచ్చాడు, వారు పొందినటువంటి ఆ వాక్యము వారికి ఘనతను కలగజేస్తుంది అని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. వాక్యమే నిన్ను గొప్ప చేస్తుంది, వాక్యమే నిన్ను ఘనపరుస్తుంది, వాక్యమే నిన్ను సరిగ్గా నిలబెడుతుంది, వాక్యమే నీ మార్గములను వర్ధిల్లడానికి నీకు దారి చూపెడుతుంది. ఈరోజు ఎంత గొప్ప ప్రసంగికుడైనా సరే ఈరోజు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నాడంటే అతడు వాక్యములో ప్రావీణ్యతను సంపాదించుకుంటున్నాడు, దేవుని వాక్య జ్ఞానాన్ని పొందుకున్నాడు. గనుకనే ఈరోజు అతని నోటి నుండి వచ్చే ప్రతి మాట అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తుంది, అనేకులను ఆదరిస్తుంది, అనేకులను బలపరుస్తుంది.
కనుక మరి ప్రతి వ్యక్తిని నిలబెట్టి బలపరిచేది కూడా దేవుని వాక్యమే. అందుకే లోకంలో అక్కడ ఇక్కడ స్నేహితులతో వ్యర్థమైనటువంటి మరి పనులలో మునిగిపోయి కాలయాపన చేస్తూ విలువైన సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తూ నీవు దేవునికి ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని లేదా విలువైన సమయాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. కానీ దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించుటలో, ప్రార్థించుటలో, దేవునితో సహవాసము చేయుటలో నువ్వు ఎప్పుడైతే గడుపుతావో అది నీకెంతో ఆశీర్వాదకరమని చెప్తుంటున్నాడు. ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూస్తే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని బిడ్డలు దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యములో ఉన్నటువంటి గూఢమైనటువంటి సంగతులను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ప్రతి వ్యక్తి కూడా దేవుని కృపలో ఆశీర్వదించబడతాడు, ప్రతి వ్యక్తి కూడా వర్ధిల్లుతాడు, ప్రతి వ్యక్తి కూడా బలపరచబడతాడు, ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క కృపను పొందుకుంటాడు. ఈరోజు దేవుని వాక్యాన్నే అసహించుకుంటున్న వాళ్ళు, త్రోసిపుచ్చుచున్న వాళ్ళు, వాక్యము దగ్గరికి సరిగా బోరుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ ఏ వాక్యం అయితే మనిషి జీవితాన్ని వెలిగిస్తుందో ఆ వాక్యాన్ని అసహించుకుంటున్నవాడు, త్రోసిపుచ్చేవాడు ఏనాడు కూడా వర్ధిల్లడు. దేవుడు తన వాక్యాన్ని గణపరిచాడు, నీవు కూడా నీ జీవితంలో వాక్యాన్ని గణపరచాలి. ఎప్పుడైతే నువ్వు అలా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నీ జీవితంలో కొనసాగుతావో నీ జీవితం ధన్యమవుతుంది. నీవు నీటి కాలువల ఒడ్డున నాటబడిన చెట్టు వలె నీవు ఉంటావని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. నీటి కాలువల ఒడ్డున చెట్టు ఆకువాడక తన కాలమంది ఏం చేస్తుందట? ఫలిస్తుంది. వర్షము లేని కాలమున చింతనుందది, అది తన కాపు మానదు. కాలువన ఒడ్డున చెట్టుకు ఎప్పటికీ జీవం అందుతూ ఉంటుంది, దానికి మరణము లేదన్నట్లుగా ఉంటుంది. ఈరోజు నీవు కూడా దేవుని వాక్యానికి సమీపంగా వస్తే, దేవుని వాక్యములో నువ్వు బ్రతకడం నేర్చుకుంటే నీకు కూడా మరణము, కీడు, శోధనలు తొలగిపోయి దేవుని జీవాన్ని అనుదినం నువ్వు అనుభవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. శరీరానికి ఆహారం ఎలా అందిస్తున్నావో ఆత్మకు ఆహారము దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యమైన ఆహారమే నీ ఆత్మకు బలమును చేకూరుస్తుంది. అందుకే రక్షణ విషయంలో వాక్యం అనే పాలను అపేక్షించుడని పేతురు పత్రికలో మనం చూస్తాం. చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధ్యానించి ఘనపరిచి ఆ వాక్యాన్ని గైకుంటూ నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తావో అప్పుడు నీవు చేయి ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది, ఆశీర్వదించబడుతుందని దేవుని వాక్యంలో చెబుతుంది. మరి దేవుని సన్నిధానం దుష్టులు కాలయాపన చేస్తారు, సమయం పోగొట్టుకుంటారు, వారి సమయాన్ని దుర్వినియోగపరుస్తారు, వారు ఏ విషయంలో కూడా వర్ధిల్లలేరు, కృప పొందలేరు. కానీ దేవుని వాక్యాన్ని ప్రేమించి ఆయన మార్గాలను ప్రేమించి ఆయన కొరకు బ్రతకడం నేర్చుకున్నవాడు ధన్యుడవుతాడు. అతని కార్యాలు సఫలపరచబడతాయి. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు పచ్చని చెట్టు వలె క్రీస్తులో ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటాడు. అది నీతిమంతులకు ఉన్నటువంటి కృప. మరి దేవుని వాక్య భాగములో మిగతా 3 వచనాల్లో చూస్తే 4, 5, 6 వచనాల్లో కనుక మనము చూస్తే దుష్టులు అలాగున ఉండక, ఎలాగున నీతిమంతుల వలె ఉండక, దేవుని వాక్యమును పాటించక, ధ్యానించక, చదవక, దాన్ని అనుసరించక, దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనివ్వక, అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. వారు మనస్సు ఎటు తిప్పితే అటు తిరుగుతారు, వారు కోరికల ప్రకారం తిరుగుతారు, వారి ఆలోచన ప్రకారం తిరుగుతారు, వారు బుద్ధిపూర్వకంగా పాపము చేయడానికి ఇష్టపడతారు, వారు గాలికి చెదరగొట్టు పొట్టు వంటి వారని బైబిల్ అక్కడ స్పష్టంగా బోధిస్తుంది. కనుక మరి ఈ దుష్టులు ఏం చేయబడతారంటే దేవుని తీర్పు దినమందు న్యాయ విమర్శలో దేవుని ఎదుట నిలబడబోతున్నారు. కానీ నీతిమంతులను దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు, దీవెనకరంగా నిలబెడబోతున్నాడు. అక్కడ నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపునని. నీతిమంతులు ఆశీర్వదించబడతారండి, దీవించబడతారు, దేవుని కృపను అనుగ్రహాన్ని పొందుకుంటారు, వారి మార్గాల్లో వర్ధిల్లుతాయి, వారి మార్గాల్లో వారు వర్ధిల్లుతారు, వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. అనుక్షణము దేవుని కృపను కలిగి వారు ముందుకెళ్ళగలుగుతారు, జీవించగలుగుతారు. కానీ దుష్టులకు దేవుని కృప అనుగ్రహం ఉండదు, వారి దుష్టత్వమును బట్టి నడిపించబడతారు. నీతిమంతులు దేవుని వాక్యాన్ని బట్టి నడిపించబడతారు. దుష్టులు దుష్టత్వాన్ని బట్టి నడిపించబడినందున రేపు న్యాయ విమర్శలో తీర్పు దినమందు దేవుని ముందు వారు నిలబడతారు లెక్క అప్పగించడానికి. అదే నీతిమంతులైతే దేవుని వాక్యంలో రాయబడ్డది, తండ్రి చేత మరి
ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ పరలోక రాజ్యములో మీరు ప్రవేశించండి అని దేవుడు వారికి స్వాగతం పలుకుతాడు. నీతిమంతులకు దేవుని ఎదుట ఘనమైన స్వాగతం ఉంది. దేవుడు వెల్కమ్ చెప్తాడు. పరిశుద్ధ పట్టణములో పరలోకములో వారికి స్థలము దొరుకుతుంది, చోటు దొరుకుతుంది. వారు పరలోక రాజ్య వారసులుగా మారుతారు. కానీ తీర్పు దినమందు దుష్టులు వారి క్రియల యొక్క ఫలమును అనుభవించడానికి నిత్య నరకములోనికి నెట్టివేయబడతారు. కనుక ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దుష్టుల్లాగా ప్రవర్తిస్తున్నావా, నీతిమంతుడిగా బ్రతుకుతున్నావా పరీక్షించుకొని, ఒకవేళ దుష్టత్వములో ఉంటున్నట్లుగా నీకు అర్థమైతే నీవు నేడే మారు మనసు పొంది నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి నీ మార్గములు ఎలా ఉన్నాయో పరీక్షించుకొని దేవుని మార్గములో నడవడానికి తీర్మానం చేసుకోగలిగితే, దేవుని వాక్యమును ధ్యానించుటలో ఆనందించడానికి నువ్వు అప్పగించుకోగలిగితే, దేవుని వాక్యమును అనుసరించిన జీవితమును జీవించడానికి ఇష్టపడగలిగితే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించుతాడు. తన మహిమ కొరకు నేను నిలబెట్టుకుంటాడు. ఆయన తన కృపలో నేను వర్ధిల్లింప చేస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న నీ జీవితం ఎలా ఉందో పరీక్షించుకో. దేవుని వాక్యం అనే వెలుగులో, అద్దములో నీ జీవితంలో ఏదైనా లోపం ఉన్నట్టు కనబడితే సరిచేసుకో. నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నీతిమంతుల మార్గంలో నువ్వు నడిచి దేవుని వాక్యాన్ని గణపరిచి తద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట ప్రకటిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మహిమగల తండ్రి, ఈ ప్రశస్తమైన సమయంలో నీ వాక్యం విన్న బిడ్డల జీవితాల్లో దేవా, నీ వాక్యమును ప్రేమించి నీ వాక్యమును హత్తుకొని నీ వాక్యమును ధ్యానించి వారి జీవితాలను ధన్యము చేసుకొనులాగున కృప చూపించండి. అంతేకాకుండా నాయన, దుష్టుల మార్గం ఎంత వారిని నాశనము వైపు నడిపిస్తుందో కూడా మా జ్ఞాపకం చేశాం. వారు న్యాయ విమర్శలో తీర్పు దినమందు దేవుని ఎదుట నిలబడతారు, వారి క్రియల ఫలం పొందుతారని జ్ఞాపకం చేశాం. మేము అలా ఉండకుండా నీతిమంతుల మార్గములో నడిచి దేవాని వాక్యమును ఘనపరచి దేవా నిన్ను మహిమపరిచేటువంటి జీవితాలు మా అందరికీ అనుగ్రహించుమని, వాక్యమును ప్రతి ఒక్కరిలో ఫలింపచేయండి, స్థిరపరచండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి. సత్యాన్ని గ్రహించి ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని వెలిగించుకొని నీ కొరకు అంతం వరకు జీవించే భాగ్యం దయచేయమని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి ఈ యొక్క నా తండ్రి కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఆత్మ సంబంధమైన గృహాలుగా మలిచి వారి కుటుంబాల ద్వారా మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.